Hi, my dear students. Today, now we discuss about pair of linear equations in two variables. Chapter నుండి టూ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ ని ఎలిమినేషన్ మెథడ్ ద్వారా హౌ కెన్ టు సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలో మనం ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓకే, లెట్స్ బిగిన్ వీడియో. నెక్స్ట్ ఫోర్త్ సమ్ ఏంటంటే చూడండి ఒకసారి ఏమి ఇవ్వబడింది చూద్దాం సార్. x/2 ప్లస్ 2y/3 ఈక్వల్ టు -1 and x minus y/3 equal to 3. Solve the pair of linear equations in two variables. Method of elimination method. So solve చేద్దాం. So given equations రాసుకుందాం. Relation లో x/2 plus 2y/3 ఈక్వల్ టు -1. చూడండి, దీన్ని ఫ్రాక్షన్ రూపం ఉన్నాయి కాబట్టి మనం లీనియర్ ఈక్వేషన్స్ ని ఫ్రాక్షన్ రూపం ఉన్నాయి కాబట్టి లీనియర్ ఈక్వేషన్ రూపంలో మార్చుకున్నాం. ఈ ఫ్రాక్షన్స్ కి అయితే మనకి ఏమవుతుంది, ఎల్సిఎం కట్టాలి కాబట్టి 6 లో ఎల్సిఎం అవుతుంది 3x ప్లస్ 4y ఈక్వల్ టు -1. 3x plus 4y is equal to -1 into bracket రెండు వైపులా both sides fraction లో ఉన్నాయి కాబట్టి cross multiply చేస్తాం. -1 into 6. 3x plus 4y is equal to -6. Equation number 1 గా రాస్తాం. ఓకే, రెండో ఈక్వేషన్ ఏమి ఇవ్వబడిందో రాస్తాం చూడండి ఒకసారి. x minus y/3 ఈక్వల్ టు 3 అని ఇవ్వబడింది. ఇక్కడ రెండు కూడా ఫ్రాక్షన్ లో రాసుకుంటే ఇక్కడ ఎల్సిఎం 3 అవుతుంది. 3x minus y ఈక్వల్ టు 3. 3x minus y ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3 into 3. 3x minus y is equal to 9. ఈక్వేషన్ నెంబర్ 2 గా నేమ్స్ ఇచ్చుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ని ఈక్వేషన్ నెంబర్ 2 ని సాల్వ్ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది. 3x plus 6y is equal to -6. ఈక్వేషన్ నెంబర్ 1. 3x minus 4y is equal to 9. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎక్స్ యొక్క వేరియబుల్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ రెండు ముందు ప్లస్ ఉంది, మైనస్ మారాలంటే సపరేట్ తీసుకుంటాం కాబట్టి 1 - 2 చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1 లో నుంచి ఈక్వేషన్ నెంబర్ 2 ని సపరేట్ చేసినప్పుడు 3x plus 4y is equal to -6. 3x minus y is equal to 9. ఈక్వేషన్ నెంబర్ 2 సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కింద ఉన్న ఈక్వేషన్ యొక్క సైన్స్ మారు, సింబల్స్ మారు. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ గా మారుతుంది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ గా మారుతుంది, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ గా మారుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ +3x ఉంది, +3x -3x క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మాకేమి రెండు ప్లస్ ఉంది అంటే 5y is equal to -50. ఓకే, y is equal to -15/5. y is equal to 3 times 4 ఉంది, y is equal to -3. ఇక్కడ మనము ఆలోచిస్తున్నాం. ఓకే, y is equal
మైనస్ బి వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1 లో కానీ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. నేను ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకుంటున్నాను. 3x ప్లస్ 4y is equal to minus 6. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. చూడండి ఇక్కడ y is equal to minus 3. y ఉన్న చోటల minus 3 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి 3x plus 4 into minus 3 equal to minus 6. 3x plus into minus 12 is equal to minus 6. 3x is equal to minus 6 plus 12 ఎప్పుడు వస్తే minus 12 ఎప్పుడు వస్తే plus 12 అవుతుంది. కాబట్టి 3x is equal to plus 12 చేస్తే సద్దాం ప్లస్ ఇది x is equal to 6/3 అంటే 2. x is equal to 2. Therefore, x is equal to 2, y is equal to minus 3. This is the solutions of the given equations. Okay.